హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇక్కడైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య బర్త్డేది. మా అన్నయ్య బర్త్డే ముందు రోజు మా మమ్మీ గులాబ్ జామ్ చేస్తుంది అందరి కోసము. మోస్ట్లీ ఎవరి బర్త్డే అయినా కూడా గులాబ్ జామే చేస్తారు అందరి ఇంట్లో. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అవే చేస్తుండే ఎక్కువ. ఇప్పుడు చేంజ్ అయిపోయింది, లైక్ స్వీట్స్ అవన్నీ ఇస్తున్నారు. కానీ అప్పట్లో అయితే గులాబ్ జామ్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి పంచేవాళ్ళము. గులాబ్ జామ్ అనే కాదు, సేమియా ఇంకా ఇంట్లో చేసే స్వీట్స్ మాత్రమే పంచుతుండే ఫ్యామిలీ మెంబర్స్కి. మా అన్నయ్య ఇండియాలో లేకపోయినా కూడా మేమైతే బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం మీట్ అవుతాము ఒక దగ్గరికి అండ్ మీట్ అయ్యే సెలబ్రేషన్స్ అయితే చేస్తాము. బర్త్డే బిఫోర్ డే అయితే మా అమ్మమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చిర్రు. సో అందరం కలిసి టైం స్పెండ్ చేసినాం కొద్దిసేపు. ఇంకా మమ్మీ గులాబ్ జామ్ చేసింది కదా, అందరం కలిసి గులాబ్ జామ్ తింటున్నాము. డిన్నర్ కోసం మా మమ్మీ చపాతీ చేస్తుంటే మా శాన్వి కూడా చేస్తా అని చెప్తుంది మా మమ్మీకి. మా మమ్మీ నేను చేస్తా అని చెప్పేసింది మా శాన్వికి. అట్లయితే మా శాన్వి ఏమన్నదంటే, నేను చేయలేని దానిలా కనిపిస్తున్నాను అమ్మమ్మ, నాకు కూడా చేయనీకి వచ్చు అని చెప్తుంది మా మమ్మీతోని. పిండొద్దు కానీ నేను చపాతీ చేస్తా, నువ్వు బ్రెడ్ అండబెట్టుకోవద్దు. అది పోయేస్తుంది పిండి. పాలు కావాలి, పాలు కావచ్చు. మా శాన్వితో మామూలుగా ఉండదు. ఇంకా అక్క వాళ్ళు డిన్నర్ చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. మమ్మీ వాళ్ళు మార్నింగే లేచి ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసిర్రు. యాక్చువల్లీ మేము జాంగిర్పేట్లోకి వెళ్దామని ప్లాన్ చేసినాము. సో ఇంకా జాంగిర్పేట్లో వెళ్ళాలంటే ఏదైనా కుక్ చేసుకొని వెళ్ళాలి, లేదా అక్కడే కుక్ చేసుకోవచ్చు. మనము కొంచెం అక్కడ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడే కుక్ చేసుకోవడం వెళ్ళడం బెటర్ అని చెప్పేసి ఇంకా ఈయనే కుక్ చేస్తున్నారు. ఇంట్లోనే మోస్ట్లీ అన్ని ఐటమ్స్ కుక్ చేసినారు. ఒక్క ఐటమ్ మాత్రమే అక్కడ కుక్ చేసినారు. అదేందో నేను వీడియోలో చూపిస్తాను అక్కడ ఏమైతే కుక్ చేసినామని. మా అమ్మమ్మ అయితే మార్నింగే వచ్చింది, మమ్మీ వాళ్ళ పిన్ని. సో మా మమ్మీకి ఎక్కువ కష్టపడొద్దు, అంటే ఎక్కువ పని అవ్వద్దు అన్నట్టు హెల్ప్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ వచ్చి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి హెల్ప్ చేస్తుంది మా అమ్మమ్మ. ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ కూడా ఇంకా బయట వేరే పనులు చేస్తుంది, అమ్మమ్మ వంట పని చేస్తుంది. అండ్ నెక్స్ట్ పెద్ద మమ్మీ కూడా ఎర్లీ మార్నింగే వచ్చింది. ఆ రోజు వచ్చి పెద్ద మమ్మీ వండుతుంది, అమ్మమ్మ కట్ చేసి ఇస్తుంది. ఇద్దరిగా కలిపిగా వంట చేసిరు అమ్మమ్మ అండ్ పెద్దమమ్మీ ఇద్దరు కలిసి. మా పెద్దమమ్మీ చెప్తుంది, మనం ఏం మాట్లాడినా ఏం కాదులే, వాయిస్ స్వీట్గా ఇస్తుంది అని చెప్తుంది మా మమ్మీ పక్కన నుంచి. రాగా పెట్టింది అనుకో ఘోరంగా ఉంటుంది మాది, అందుకనే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తా. బట్ ట్రై చేస్తా ఇప్పటి నుంచి రాగా పెట్టడానికి కూడా, మోస్ట్లీ పెడతా. ఇంకా పెద్దమమ్మీ నాన్ వెజ్ తినదు. సో పెద్దమమ్మీ కోసం ఏదో వెజ్లో ఏదో ఐటమ్ కుక్ చేసుకుంటుంది ఆకుకూరతోని అండ్ చూపిస్తుంది ఎట్లా చేస్తుందని. ఏదైనా ఫంక్షన్, ఏదైనా చిన్న పార్టీ ఏదైనా ఉన్నప్పుడు అందరు కలిసి వండుతేనే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మనకు మంచిగా కూడా అనిపిస్తుంది ఇట్లా అందరం కలిసి వండుతుంటుంటే. నేనైతే ఆ టైంకి ఇంకా లేవలేదు, నేను పడుకునే ఉన్నా. ఇంకా మా చెల్లి నా ఫోన్లో రికార్డ్ చేసింది అన్నీ. అప్పుడే లేచిన, ఇంకా వాళ్ళు కుక్ చేస్తుంటే ఇంకా లేవు ఫ్రెష్ అవ్వంటే అప్పుడు లేచి ఇంకా చూస్తున్నాను అనమాట ఏమేం చేస్తున్నారని. ఇంకా నా ఫేస్ చూసి అర్థమైపోతుంది నిద్రమబ్బులో. అండ్ ఇంకా కొద్దిసేపు రెడీ అయినాక అమ్మమ్మ వాళ్ళతో రీల్స్ చేసిన కొన్ని. అండ్ వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు ఫస్ట్ టైం చేయడానికి. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. సెకండ్ టేక్లో మంచిగా చేసిన అమ్మమ్మ వాళ్ళైతే. ఇద్దరు అమ్మమ్మలతోనైతే ఈ వీడియో చేసిన. అమ్మమ్మ వాళ్ళతో కూడా మెమరీస్ ఉండాలి కదా, అందుకని ఇట్లా వీడియో తీసుకున్నా నేను. అండ్ ఇంకా అందరైతే వచ్చేసినారు, మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చిర్రు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చిర్రు. ఇంకా గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి ఇంకా గ్రూప్ ఫోటో అయితే ఒకటి దిగినాము. దిగినాక మంచిగా వచ్చిందో లేదా అని అన్ని చూసుకుంటున్నాము. ఇంకా గులాబ్ జామ్ ఉంటే గులాబ్ జామ్ అందరికి పెట్టింది మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇంకా ఫైనల్లీ మా మహేష్ మామ కూడా వచ్చిండు. నేను ఇంకా మీరు రెడీ కాలేదనుకున్నా, బట్ అందరు బాగానే టైంకి రెడీ అయ్యారని చెప్తుండు. ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి అందరైతే బయటికి వెళ్తున్నారు, ఒక్కొక్కరు ఇంకా లోపల నుంచి బయటికి వెళ్ళి ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా బయలుదేరుతున్నారు బయటికి. ఇంకా మా చింటూ రావట్లేదు, వాడు కాలుకి దెబ్బ తాకింది, అంటే స్లిప్ అయింది కాలు. సో బెనికినట్టు అయ్యి ఇక్కడ బోన్ డిస్లోకేట్ అయింది. సో ఇంకా వాడు ఇంట్లోనే ఉన్నాడు. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఒక 15 minutes వరకు ఇంకా ఈ కారు ఆ కారులో ఎక్కుతాం, ఈ కార్లో ఎక్కుతామని అటు ఇటు అయింది. ఇంకొక కారు కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా 2 cars లోనే వెళ్ళినాం మేమైతే. ఇంకా మా డింపుల్ వచ్చేసి నా మీద కూర్చుంది, మా క్యూట్ పొట్టి పిల్ల. చూడండి దాని దగ్గర బార్బన్ ఉందంట, మాకు చూపిస్తుంది. అండ్ ఫైనల్ అయితే మేము రీచ్ అయిపోయినాం ఇక్కడికి జాంగిర్పేట్లకి. దర్గా లోపలికి కూడా పోలేదు, బట్ షాప్స్ అయితే బయట కనిపించినాయి కదా, అప్పుడే మాల్ స్టార్ట్ చేసిరు. ఇక్కడ నువ్వు ఇది ఇప్పియాలి, నువ్వు అది ఇప్పియాలి అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటున్నాము. అండ్ ఇంకా మేమైతే అందరం అక్కడనే చెప్పులు ఇప్పేసి దర్గా దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. బట్ ఇంకా ఎండకు కాలు కాలితే ఏమో అని చెప్పేసి కొంతమంది చెప్పులు వేసుకున్నారు, కొంతమంది చెప్పులు వేసుకోలేదు. నేనైతే చెప్పులు వేసుకునే స్టార్ట్ అయినా, ఎందుకంటే మళ్ళీ ఎండలో కాలు గాలి, ఆ కాలు నొప్పులు పెట్టుకొని అంతెందుకులే అని చెప్పి
నేనైతే చెప్పులు వేసుకొని వెళ్ళా, అక్కడ బయట ఇక్కడ నిప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ బాబాయ్ అండ్ మామయ్య దట్టి తీసుకుంటున్నారు. ఆ దట్టి మాకు ఎట్లా ఇస్తారంటే, మేము అక్కడ షెడ్ తీసుకున్నాము నార్మల్గా. ఈ రేకులది వద్దని చెప్పేసి గ్రీన్ కలర్ ఉంది కదా అది తీసుకున్నాము, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, రేకులకైతే వేడి ఉంటుంది కదా, ఎందుకులే అన్నట్టు మేము అది తీసుకున్నాం. మనకి ఇట్లా 1000 రూపీస్కి మాకు వంట చేసుకోవడానికి అది కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యి ఇచ్చినారు, వాటర్ ఇచ్చినారు, వాష్రూమ్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. మాకు కూడా కొంచెం రీజనబులే అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని మేము కూడా ఓకే అని చెప్పేసి అదైతే తీసుకున్నాము షెడ్. అండ్ ఫైనల్లీ ఆ దట్టి తీసుకొని మేమైతే దర్గా దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము, అందరము నడుచుకుంటూ వెళ్ళినాము. అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఇంకా షాపింగ్స్ అన్ని చూసుకుంటూ ఫైనల్లీ దర్గా దగ్గరికి అయితే వెళ్ళినాము. దర్గా లోపలికి వెళ్ళినా కూకుంటామా, ఫొటోస్ అయితే దిగాలి కదా, సో ఫొటోస్ అయితే అందరం దిగుతున్నాము. కొంతమంది సెల్ఫీస్, లేకపోతే కపుల్, ఫ్యామిలీ అట్లా అందరం అయితే ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే అవి మెమరీస్ అన్నమాట, మనకి లైఫ్ లాంగ్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఫోటో చూసినప్పుడు మేము ఇప్పుడు వెళ్ళినాము, ఆ టైంలో వెళ్ళినాము, అప్పట్లో పోయినాము ఇట్లా చెప్పుకోవచ్చు మనం ఫొటోస్ చూసినట్టయితే. అందుకని నేనైతే ఫొటోస్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తా. అండ్ ఫొటోస్ కూడా నేను దిగుతా, చాలా ఇంట్రెస్ట్. ఒకవేళ మా హస్బెండ్ దిగకపోయినా కూడా పిలిచి మరీ దిగుదాం అని చెప్పి దిగుతా. నేనైతే హస్బెండ్తోనే కాదు ఫ్యామిలీతో కూడా నేను అందరితోనే ఫొటోస్ అయితే దిగుతా. అదే మన మెమరీస్ కదా. మీరు కూడా మీ ఫ్యామిలీతోనైతే ఫొటోస్ దిగండి అండ్ మెమరీస్ లాగా అవి సేవ్ చేసుకోండి. అండ్ మేము దర్గాకి వచ్చినందుకు కొంగు నెత్తిలో వేసుకోవాలి, సో నేను కొంగు నెత్తిలో వేసుకొని ఇంకా ఫోటో అయితే దిగుతున్నా, నేను మా హస్బెండ్ కలిసి. మా హస్బెండ్ నెత్తిలో పెట్టుకున్న దాన్ని దట్టి అంటారు. మేమిద్దరం ఫోటో దిగుతున్నామని చెప్పేసి మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారో. మేమైతే ఇట్లా ఫోటో సెషన్ అయితే కానిస్తున్నాం. ఇంకా ఫైనల్లీ ఫొటోస్ అయితే దిగినాము, దిగి లోపలికి అయితే వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా ఫోటో దిగుదామని చెప్పి ఫోటో దించమని చెప్తే నేను ఫోటో దించుతున్నా మా బాబాయ్ పిన్ని అని చెల్లిని. బాబాయ్ వాళ్ళని ఫోటో దించినాక మేము లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేమైతే ఒక నియర్లీ 2 years అయింది ఇక్కడికి రాక. మా డాడీ ఉన్నప్పుడైతే వస్తుండే, మా డాడీ కొంచెం ఎవ్రీ వీక్ లేదా మంత్లీ వన్స్ అన్న పక్కా విజిట్ అవుతుండే ఇక్కడికి. మా డాడీ లేనప్పటి నుంచి మేమైతే ఇంకా రాలేదు ఇక్కడికి. సో ఇంకా ఫైనల్లీ వెళ్దామని ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాము. బట్ అన్నయ్య బర్త్డేకి అయితే ఫిక్స్ చేసినాము వెళ్దామని. ఇంకా సో అన్న బర్త్డే రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వచ్చినాము ఇక్కడికి. లోపల ఒక 3 or 5 rounds అట్లా తిరిగి దట్టిని అయితే లోపల తీసుకొని వెళ్తారు బాయ్స్. గర్ల్స్ అయితే ఇక్కడ సైడ్ నుంచి వచ్చి ఇట్లా మనకి ఐబ్రోస్ దగ్గర బొట్టు పెడతారు, లైక్ దాన్ని ఏమంటారో నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టి ఇంకా మనకి నెమలీకలు ఏదో ఉంటుంది కదా దాంతో కొడతారు. లోపల ఆల్మోస్ట్ చాలా మంది అయితే కొంగేసుకునే ఉంటారు నెత్తిలో, సో అందుకని మేము కూడా కొంగేసుకుంటున్నాము. దర్గా లోపల అయితే ఫొటోస్ దిగినాము, నేను మమ్మీ, నేను మా హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా అందరం అయితే దిగినాము. దిగిన ఫొటోస్ అన్ని మళ్ళీ మా అన్నయ్యకి పంపించాలి మేము, ఎందుకంటే ఆయన కూడా చూడాలి కదా మేము ఏమేం చేసినాము అని. సో ఆయన కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా, మా ఫ్యామిలీ ఇట్లా వెయిర్ ఎంజాయ్ చేసిరని. మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడము. మెయిన్లీ నాకు మమ్మీ కూడా చెప్తుంటాడు, కొంచెం బయటికి వెళ్ళండి, ట్రిప్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. ఎందుకంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయాలి, ఈ టెన్షన్స్ ఇట్లాంటివి ఏమి ఉండకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అన్నట్టు కొంచెం బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అదే చెప్తాడు మా అన్నయ్య మోస్ట్లీ నాకు మమ్మీకి. మా డింపుల్ దర్గా లోపలేమో చూసింది, లడ్డూలు చూసింది. ఇప్పుడు ఆమెకు ఆ లడ్డూలు కావాలి, దానికి ఏ చూస్తుంది కావాలన్నమాట. అది నాకు ఇది కావాలి అంటది, ఏం చూసినా కూడా నాకు ఇది కావాలి, నా దగ్గర లేదు ఇది కావాలి అంటది. సో లడ్డు కోసం అలిగింది ఆమె.
నువ్వు కూర్చోవా? మేము అక్కడ లడ్డు తినేసి అయితే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఒక ఇన్సిడెంట్ చూసినాము. మా పక్కనే జరిగింది. ఒక ఆమె మనీ ఇద్దామని పర్సులో నుంచి మనీ తీస్తుంటే పక్క నుంచి అందరు వెళ్ళిరు అనమాట. వాళ్ళు నార్మల్ ఏజ్ వాళ్ళే అనమాట, యూతే. వాళ్ళందరూ మనం పట్టేసుకుంటున్నారు, నాకు మనీ ఇవ్వు, నాకు మనీ ఇవ్వు అని. మరి అట్లా కూడా ఉండొద్దు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. డైరెక్ట్ వాళ్ళని పట్టేసుకొని ఇవ్వు ఇవ్వు అని గుంజుతున్నారు ఆమెని. ఇంకా మేమైతే బయటికి వచ్చినాము అందరము. ఆడ మనం పర్సు తీసి ఇట్లా ఒక్క 10 రూపాయల నోట్ తీసినా చాలు, ఇంకా అందరికి కావాల్సింది, అందరికి ఇవ్వమని అయితే మన ఎంట పడతారు. ఇంకా కాలు కాలుతున్నాయని ఇంకా మా వాళ్ళు ఉరుకుడు. అందరూ దర్గా బయట ఒక దగ్గర చెప్పులు ఇప్పుతున్నారు కొంతమంది. సో మేము కూడా అక్కడనే ఇప్పేసినాము. ఇట్లా పూలు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఇప్పలేదన్నమాట మేము. సో ఇక్కడ దర్గా ఆపోజిటే ఇప్పేసినాము. ఇప్పేస్తే అప్పటికి మేము బయటకు వచ్చే వారికి చెప్పుల పట్టి ఉంటది కదా, స్టాప్, అట్లయితే ఒక పట్టి పీకేసినారు. ఇంకొక చెప్పుకు 2 ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఒకటి పీకేసినారు. ఇంకా కొంచెం నడుస్తుంటే ఇంకో పట్టి ఊసిపోయింది. మళ్ళీ ఇంకొంచెం దూరం నడుస్తుంటే ఇంకో చెప్పులు కూడా ఒకటి ఊసిపోయింది. అట్లా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చే వరకు చెప్పులు సగం దూరంలోనే మొత్తం ఏమంటారు అక్కడే ఇప్పేసేసినాం అనమాట. 2 పట్టీలు ఊసిపోయినాయి. ఇంకా వాళ్ళే బీకేసినారు. కానీ మరీ అట్లా కూడా ఉండొద్దు. ఇప్పుడు అట్లా ఎట్లా చేస్తారు ఒక పర్సన్ కి, నాకు అర్థం కాలేదు. అట్లా ఎట్లా నడుచుకుంటూ పోతారు ఎండలా, అవన్నీ ఏం థింక్ చేయరా అని అనిపించింది. వాళ్ళ మనీ కోసం అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పులు ఇప్పడం అయితే కరెక్ట్ అస్సలు కాదు. అండ్ మేము వాళ్ళ షాప్ దగ్గర కూడా ఇప్పలేదు, కొంచెం బయటనే దూరంగా ఇప్పినాము, దర్గా ఎదురుగానే, నార్మల్గా అందరు ఇప్పే దగ్గరనే. బట్ అక్కడ ఉన్న వాళ్ళు అలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళ పని చేయకపోయినా కూడా ఒక చెప్పే పోతుంది, 2 చెప్పులు అయితే అట్లా పోదు కదా. 2 చెప్పులు సగం దూరం నడుచుకుంటూ వచ్చే వరకు 2 చెప్పులు అయితే ఖరాబ్ అయిపోయినాయి. కోపం వచ్చింది. బట్ సర్లే, ఇంకా కొంచెం పాత చెప్పులే కదా, ఎట్లయినా కొత్తవి ఉన్నాయి కదా అన్నట్టు వదిలేసిన నేను. బట్ అదే సిచ్యువేషన్ లో వేరే వాళ్ళకి అట్లా లేవనుకో, అప్పుడు ఏంది సిచ్యువేషన్ ఏంది అసలు? అది చాలా అంటే చాలా బ్యాడ్ అండ్ వరస్ట్ థింగ్ అట్లా చేయడము. వాళ్ళ ప్లేస్ లో మేము పెట్టి మనీ ఇవ్వకపోతే వాళ్ళు అలా చేయాలి. బట్ అది వాళ్ళ ప్లేస్ కూడా కాదు, అలా చేయడం అయితే తప్పు. ఫైనలీ ఇంకా నార్మల్ గా నడుచుకుంటూ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అప్పటికి మా వాళ్ళు కూరగాయలు తీసుకుంటున్నారు. ఇట్లా బుట్ట 10 రూపీస్ అనమాట. గోకరకాయ ఒక చిన్న బుట్ట 10 రూపీస్ అండ్ ఫ్రెష్ కూడా ఉన్నాయి. అట్లనే అందరు తీసుకున్నారు. గోకరకాయ, టమాటోలు, ఇంకా మ్యాంగోస్, ఇవన్నీ అమ్మనికి వచ్చిరు అక్కడ తీసుకున్నారు. అండ్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మ్యాంగోస్ చాలా లా ఉన్నాయి అండ్ కొంచెం స్వీట్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ కి 6 or 7 ఇచ్చిరంట. అసలు నేనైతే షాక్ అయినా. ఇంటికి వచ్చినాక తెలిసింది ఆ విషయము. మా మమ్మీ చెప్పింది ఇట్లా 50 రూపీస్ కి 6 ఇట్లా ఇచ్చిర్రు మ్యాంగోస్ అని. అంటే నేనైతే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే అయిపోగానే బాగున్నాయి అని చెప్పిన. మా మమ్మీ ఏమో కొంచెం పుల్లగా ఉంటాయేమో అనుకున్నా, అందుకని ఎక్కువ తీసుకోలేదని చెప్పింది. బట్ తీసుకుంటుంటే అయిపో, మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఆ మ్యాంగోస్ అయితే. మంచిగా అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అక్కడ. ఇంకా ఇవి పాపడాలు ఉన్నాయి కదా, పాపడాలు వాళ్ళు వస్తే ఇంకా నాకు పాపడాలు కావాలని చెప్తే ఇంకా మా బాబాయ్ అయితే పాపడాలు ఇప్పించింది మాకు తినడానికి. పాపడాలతోని కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నా. పాపడం కూడా చాలా బాగుంది. అది ఎట్లా చేసిరు ఏంది ఇదంతా అయితే తెలియదు, కానీ టేస్ట్ మట్టుకు అయితే చాలా బాగుంది. నేను అడిగిన ఉప్పు కారం అవి ఏం వేసియారా అంటే అదేం లేదు, జస్ట్ ఇది ఒకటే ఇస్తారని చెప్పారు. సరే అని తీసుకున్నాము. అట్లనే పల్లీలు కూడా వచ్చినాయి. అప్పుడు వద్దు 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 అనుకుంటూనే ఉన్నాము. బట్ ఆమె తీసుకోండి, బస్ టైం అయింది, తీసుకోండి అని ఎంట పడితే పల్లీలు తీసుకున్నాము. తీసుకున్నాక తిన్నాక టేస్ట్ మాత్రం మస్తు ఉంది అసలు. తర్వాత మాకు అనిపిస్తలేదు మళ్ళీ మేము తీసుకుందామంటే. చాలాసేపు చూసినాం అక్కడ సైడ్ ఏమైనా కనిపిస్తుందని, కనిపించలేదు. బట్ వేయించిన పల్లీలు కదా, వాళ్ళు కట్టెల పొయ్యి మీద వేయించిరా పల్లీలు. టేస్ట్ చాలా బాగుంది, స్వీట్ గా. నెక్స్ట్ నేను చెప్పిన కదా అన్ని ఇంట్లోనే చేసినాం, ఒకటి మాత్రం బయట చేసినామని, దర్గా దగ్గర చేసినామని. సో అది వచ్చేసి చికెన్ మేము దర్గా దగ్గర చేసినాము. మిగతాదంతా ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్ళినాము. అక్కడ మాకు ముందే చెప్పారు వాళ్ళు ఇట్లా కట్టెల పొయ్యి ఇస్తాము మీరు వండుకోవచ్చు అని కూడా చెప్పారు. అందుకని ఇంకా మేము అది తీసుకున్నామని చెప్పిన కదా షెడ్. సో ఆ కట్టెల పొయ్యి మీద చికెన్ అయితే వండుతున్నారు. పెద్ద మమ్మీ, మామ, ఇంకా అమ్మమ్మ అందరూ తలా ఒక చెయ్యి అయితే వేసిర్రు. ఇంకా అందరు కలిసి అయితే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు చికెన్ ని. ఎండకి బాగానే కష్టపడుతున్నారు మామయ్య వాళ్ళందరూ. మామయ్య వాళ్ళు ఇంకా పెద్ద మమ్మీ, మా ఇద్దరు సిస్టర్స్ హస్బెండ్ నేను మామయ్య అనే పిలుస్తా, ఎందుకంటే మమ్మీకి తమ్ముడు వరుస అవుతారు కాబట్టి నాకు అట్లా క్లోజ్. కొత్తగా బావ అనమంటే అనలేం కదా, సో మామయ్య అనే అలవాటు. సో మామయ్య అనే పిలుస్తా ఇద్దరిని. ఇంకా మా మామ వాళ్ళు అసలు ఏదైనా మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందంటే అది మాదే అన్నట్టు ఫీల్ అయ్యి మరీ చేస్తారనమాట. ఇంకా చాలా అర్థం చేసుకుంటారు మమ్మల్ని. మేము ముగ్గురం అయితే చాలా లక్కీ. ముగ్గురు
మంచి హస్బెండ్స్ అయితే దొరికినరు. మంచిగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాదే అన్నట్టు చేస్తారు కాబట్టి. లైక్ అల్లుడు అంటే ఇంకా మేము ఇంటి అల్లుడు, మేము ఏం చేయొద్దు, మాకేం అవసరం లేదు, మేము జస్ట్ అతిథి, ఇంకా మాకు అవసరం లేదు వేరే పనులు అన్నట్టు ఉంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. మా ఇంట్లో ముగ్గురు ప్రతి చిన్న నుంచి పెద్ద వాటి వరకు అన్ని హెల్ప్ చేస్తారు. లైక్ అట్లా చేయడం వల్లనే వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరుగుతుంది. మా వాళ్ళకి కూడా ఇంకా మా మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా వాళ్ళే ఎక్కువ అని చెప్తారు. మాకైతే మా బిడ్డల కంటే అల్లుళ్ళే ఎక్కువ అని చెప్తారు మా వాళ్ళు అయితే. ఇంకా చాలా వరకు బయట అయితే గర్ల్సే పని చేయాలి, బాయ్స్ అయితే చేయొద్దు ఇంట్లో పని అని అంటారు. బట్ మా సైడ్ అట్లా ఏం కాదు. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు, వైఫ్ హస్బెండ్ ఇద్దరు హెల్ప్ చేసుకుంటారు. తప్పేం లేదు అట్లా చేయడంలో. కొంతమంది అట్లా అంటారు, అదైతే నాకు అసలు నచ్చదు. ఎందుకంటే గర్ల్స్ కూడా జాబ్ చేస్తున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కాబట్టి బాయ్స్ కూడా హెల్ప్ చేయాలి. ఫైనల్లీ అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వడ్డిస్తుంది మా మమ్మీ, మా అత్తమ్మ, మా పెద్ద మమ్మీ అందరు కలిసి అయితే వడ్డిస్తున్నారు. వైషు అయితే అందరికీ థమ్స్అప్ ఇస్తుంది. చెప్పిన కదా ఆల్రెడీ, మేము నాన్ వెజ్ తింటట్టయితే థమ్స్అప్ అయితే మాకు ఉండాల్సిందే. అది ఎక్కడున్నా సరే థమ్స్అప్ అయితే తీసుకురావాలి మా వాళ్ళు. అట్లా చల్లగా తాగుతూ ఇంకా చికెన్ తింటూ ఎంత బాగుంటుందో అసలు. వేడిగా చికెన్ చల్లగా థమ్స్అప్ తాగితే చాలా బాగుంటుంది. ఇంకా మా మామయ్య వడ్డిస్తుండు చికెన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వేసారు కదా. కట్టెల పొయ్యి మీద ఏం చేసినా కూడా బాగుంటుంది వంటలు. అంటే అప్పట్లో వేసేవాళ్ళు, ఇప్పట్లో ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఇప్పట్లో మొత్తం స్టవ్స్ మీద వండుకుంటాము. ఏదన్నా ఊరికి పోతే తప్ప మనం కట్టెల పొయ్యి మీద అయితే అసలు చేయము. అందుకనే మా పెద్దాడి ఏం చేసిందంటే అక్కడ వండుకుందాం అని చెప్పి చికెన్ అక్కడనే తీసుకొని వండుకుందామని చెప్పిండు. అందరైతే సాటిస్ఫై అయినాము ఫుడ్తో. బికాస్ చాలా బాగుంది కదా, నచ్చినప్పుడు అందరం హ్యాపీగా ఉంటాము. మా మమ్మీని వచ్చినప్పటి నుంచి బీక్కొని తింటున్నా బ్యాగ్స్ కొనాలి అని. ఎందుకంటే అక్కడ సైడ్ బ్యాగ్స్ ఫేమస్ జంగిర్పీర్లలో. సో బ్యాగ్స్ కొందామంటే తినేసి వెళ్దామని చెప్పింది మమ్మీ. ఇక తిన్నాం కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని మమ్మీ బ్యాగ్స్ అని చెప్పినా సరే పోదాంపా అని చెప్పింది. అట్లనే ఎగ్జిబిషన్ కూడా వెళ్దామని చెప్పింది మమ్మీ. ఇంకా అందరం అయితే రెడీ అయినాము, పిల్లలము పెద్దవాళ్ళు అందరం అయితే. ఇంకా మా హస్బెండ్ వండుకోండు, అట్లా ఎందుకు వండుకొని వచ్చింది ఎంజాయ్ చేయనీకే కదా. సో ఆయననైతే లేపినాము. మా చెల్లి పోయి లేపింది, బాగా ఎగ్జిబిషన్ వెళ్దామని చెప్పింది. సో ఆయన కూడా లేచిండు ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని. ఉబ్బరిస్తుందని తినేటప్పుడైతే కొప్పేసుకున్నా. ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా షాపింగ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం సోక్స్ పడాలి కదా, అందుకని హెయిర్ అయితే లీవ్ చేసినాం. మళ్ళీ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెమే డిస్టెన్స్, ఒక 5 minutes వాక్ అంతే మేమున్న ప్లేస్కి ఇంకా ఎగ్జిబిషన్కి. ఎక్కడికి? ఎంత ఓపిక లేకపోయినా ఎగ్జిబిషన్ షాపింగ్ అంటే ఎవరికైనా ఎనర్జీ వచ్చేస్తుంది కదా. సో నేను కూడా అంతే, ఓపిక లేదు బట్ ఎగ్జిబిషన్ షాపింగ్ అన్నారు కదా, రెడీ అయిపోయినా. ఇంకా మనకి వెళ్ళేదారిలో చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్సే కనిపిస్తాయి. లైక్ పాపడాలు, మిర్చీలు, బజ్జీలు, ఎగ్ బజ్జీ, బోండా, ఇంకా పల్లీలు ఉడకబెట్టినవి, వేయించినవి, మ్యాంగోస్, ఇవన్నీ అయితే కనిపిస్తూనే ఉంటాయి మనకి. ఇంకా చూసుకుంటూ పోతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి తిన్నాము, ఇప్పుడు తినడానికి కూడా కడుపులో పట్టదు. ఇట్లాంటి చిరుదిండ్లు తింటామని చెప్పేసి మా వాళ్ళు మంచి ప్లాన్తోని ఫస్టే తిన్నాక ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసిరు. ఇక సచ్చినట్టు తిన్నాం. అక్కడైతే తినేసి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మాకు ఫుడ్ కూడా నచ్చింది కాబట్టి మేము హ్యాపీ. అక్కడ గేమ్స్ అయితే చాలా ఉంటాయి జంగిర్పీర్లలో. ఇంకా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇది చిన్నపిల్లల జాయింట్ వీల్. ఈ చిన్నపిల్లల జాయింట్ వీల్లో మా స్మైలీ అండ్ శాన్వి ఇద్దరు కలిసి ఎక్కిర్రు. ఎదురుగానే క్రాస్ వీల్ అని కనిపించింది. నేను ఇదైతే ఎప్పుడు ఎక్కలేదు, సో ట్రై చేద్దామని చెప్పేసి నేను, బాల అండ్ వైషు, బాను ఇద్దరు కలిసి ఎక్కిరనమాట. 2 members. చాలాసేపే వెయిట్ చేసినాం ఆ లైన్లో. లాస్ట్కి అయితే మా టర్న్ వచ్చింది, మేము ఎక్కినాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు స్పీడ్గా తిరుగుతుంది, అదేదో మనకు తాగేటట్టే ఉంది. ఎవరైతే ఇట్లాంటి రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో చేయొచ్చు. భయపడే వాళ్ళైతే చేయొద్దు, ఎందుకంటే కొంచెం భయంగానే ఉంటుంది. మాకు థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. నాకు రైడ్స్ అట్లా ఎక్కడం అంటే ఇష్టము. వాళ్ళకు కూడా సేమ్ అనమాట, ఆమెకు కూడా రైడ్స్ ఎక్కడం ఇష్టం కాబట్టి మేము ఇద్దరం అయితే ఎక్కేసినాం ధైర్యం చేసుకొని. కొంచెం డేర్ చేయగలుగుతా అంటేనే ఎక్కండి, లేదంటే ఏం ఎక్కకండి, ఎందుకంటే చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇది. అండ్ నెక్స్ట్ దీని పేరు అయితే నాకు తెలియదు, మా అక్క వాళ్ళు ఎక్కిరని చెప్పేసి మేము కూడా ఎక్కినాము. మా అక్క వాళ్ళు అయితే మస్తు భయపడ్డారు దీనిలో. నేను బాల అయితే అస్సలు భయపడలేదు, అంటే అంత అయితే ఏం లేదు, నార్మల్గా అనిపించింది. మా రైడ్స్ అయితే అయిపోయినాయి. అండ్ చాలా తక్కువ కూడా రైడ్స్, జస్ట్ 40 rupees అంతే. బయట ఎగ్జిబిషన్లో అయితే 100 rupees అలా తీసుకుంటారు, మనకి ఇక్కడ 40 rupees ఒక రైడ్. నెక్స్ట్ ఇంకా నేను షాపింగ్ అని చెప్పిన కదా, షాపింగ్ అయితే చేస్తున్నాము. మమ్మీ అయితే అందరికీ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ ఇప్పించింది. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ఒక మెమరీ లాగా ఉండాలన్నట్టు బ్యాగ్స్ అయితే ఇప్పించింది మమ్మీ, అందరికీ గుర్తుంటుందని. అన్నయ్య బర్త్డేకి మాకు రిటర్న్ గిఫ్ట్స్.
అండ్ ఆ బ్యాగ్స్ వచ్చేసి 950 అని చెప్పిండు. బేరమాడి 400కి అయితే తీసుకున్నాము ఒక్కొక్క బ్యాగ్ని. ఇంకా ఫైనల్లీ కార్ దగ్గరకు వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అలవాటు అయిపోయింది గాయ్స్ ఇట్లా ఇరికిరికి పోవడము. ఇప్పటికీ ఇది రెండోసారో మూడోసారో మేము ఫ్యామిలీ బయటికి వెళ్ళినప్పుడు అలా ఇరికిరికే పోతున్నాము. ఇంకో కార్ తీద్దాం అనుకుంటున్నాం కానీ ఆ ఒక్క పర్సన్ కోసం ఇప్పుడు కార్ ఎవరు తీసారని చెప్పేసి ఇరికే పోతున్నాం మేమైతే. ఇట్స్ ఓకే, ఫ్యామిలీస్లో ఇలాంటివన్నీ కామన్ కదా. ఫైనలీ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. 7:30 to 8 అయింది మేము రీచ్ అయ్యేసరికి. మేము యాక్చువల్లీ ఈవినింగ్ వరకు వచ్చేస్తాం అనుకున్నాము, కానీ లేటే అయింది మేము వచ్చేసరికి. ఇంకా అందరం దిగుతున్నాము. ఇంకా కార్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొని వస్తున్నారు ఒక్కొక్కరు. అందరం అయితే అలసిపోయినాము, ఒక్కొక్కరు ఫేసెస్ అయితే వాడిపోయినాయి. ఇంకా మెల్లగా అయితే కార్లో నుంచి ఐటమ్స్ తీసుకొస్తున్నాము. పోయేటప్పుడు అయితే అన్ని ఐటమ్స్ అనిపించలేదు, ఎందుకంటే నేను చూడలే కాబట్టి అనుకుంటా. రిటర్న్ ఇంటికి వచ్చినాక అయితే ఒక్కొక్కరు ఇన్ని సామాన్ తీసుకొస్తారు. ఆడ షాపింగ్ గట్టిగానే చేసినాము. ఈ బ్యాగ్ నేను తీసుకున్నాను అనమాట, బ్రౌన్ కలర్ది, బ్లాక్ కలర్ది బాలాది. అందరం అయితే డిఫరెంట్ బ్యాగ్స్ తీసుకున్నాము. అంటే సేమ్ అయితే లేవు అక్కడ, అది సింగిల్ పీస్ అంటుండు, ఒకటే పీస్ ఉంది ఇంకోటి లేదంటుండు. సో ఇంకా అట్లాంటి మోడల్నే కొంచెం చేంజ్ తీసుకున్నాము. అది వచ్చేసి 400 పడింది మాకు. మా నాన్నగాడైతే అందరికీ థమ్స్అప్ తీసుకొని వచ్చిండు. ఇంకా పనితనం ఎక్కువైంది, పెద్దగా అవుతుండు కదా, అందరికీ థమ్స్అప్ తీసుకొని వచ్చిండు. ఇంకా తిందామని చెప్పేసి అందరం కూర్చొని తిననైతే తింటున్నాము. అఫ్ కోర్స్ మిగిలిపోయిన బగారా రైస్ అండ్ చికెన్, అదే థమ్స్అప్ ఆల్రెడీ తాగేసినాము, తినేటప్పుడు తాగుదామని ముందే తాగేసినాము. సో ఇంకా అప్పుడు ఏం తీసుకోలేదు. మళ్ళీ థమ్స్అప్ తెప్పిద్దామన్నా ఆ టైంలో షాప్స్ అయితే ఓపెన్ లేవు. సో ఇంకా థమ్స్అప్ అయితే లేదు. ఇంకా అన్నయ్య బర్త్డే యూఎస్లో సెలబ్రేట్ చేసుకుంటూ, మేము ఇండియాలో బాగా చేసుకున్నాము అన్న వాళ్ళకంటే, బట్ వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, సో వాళ్ళు కూడా కొంచెం అయితే చేసుకున్నారు. అంటే వాళ్ళ రూమ్మేట్స్తో చేసుకున్నారు అన్నయ్య అయితే. ఇంకా వాళ్ళు కూడా బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకున్నారంట బర్త్డే రోజు. అన్నయ్య అందరికీ పార్టీ ఇచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్కి, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్. బర్త్డే రోజు కుదరలేదని నెక్స్ట్ డే మా రామమ్మ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళతో కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. ఆ రోజు నాకు వీక్ ఆఫ్ ఉండే కాబట్టి నేను మంచిగా టైం స్పెండ్ చేసిన వాళ్ళతోని. ఇంకా హిమ్ముకి అడుగుతున్నాము, నీకు ఎవరి ఇష్టం, మీ మమ్మీ ఇష్టం, మా డాడీ ఇష్టం అంటే ఆయన వెరైటీగా మా నాన్నమ్మ అంటే ఇష్టం అని చెప్పిండు. మేమే షాక్ అయినాము. వావ్, సచ్ ఎ లవ్లీ నానమ్మ అనుకున్నాము. ఇంకా కొద్దిసేపు విషు హిము ఇంకా ఆడుకుంటున్నారు. ఆడుకొని మేమైతే డిన్నర్ చేసినాము. అండ్ ఫైనల్లీ ఇక్కడితో మా వ్లాగ్ అండ్ ఇది అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. Follow for more.